తెలుగు జాతి చరిత్రలో ఈరోజు ఒక విషాదమైన రోజు. తెలుగు జాతి ప్రాభవం కోసం అహర్నిశలు శ్రమించిన ఈనాడు సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారి మరణం యావత్తు జాతిని ఇవాళ దిగ్భ్రాంతపరిచింది. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్యమైన వ్యక్తిగా ఆయన రూపొందటంలో ఆయన చూపిన దృఢదీక్ష, పట్టుదల ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా చలించని మనస్తత్వం, కృషి ఉంటే మనుషులు మహాపురుషులు అవుతారని చెప్పి అనటానికి ఆయన జీవితం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పచ్చు. ఆయన జీవితం వ్యక్తిత్వ వికాస గ్రంథం, భవిష్యత్ తరాలకు ఆయన ఒక మార్గదర్శి. ప్రత్యేకించి తెలుగు జాతి ఏ సవాల్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ సవాల్ని ధీటుగా ఎదుర్కొని జాతి వైభవాన్ని నిలబెట్టడంలో తన పాత్ర అనిర్వచనమైంది, అద్భుతమైందని చెప్ప తప్పదు. ప్రత్యేకించి ఈ పత్రికా రంగానికి వస్తే కేవలం తెలుగు పత్రికా రంగమే కాకుండా భారతీయ పత్రికా రంగంలోనే అత్యున్నత ప్రమాణాలతో నడిపిన ఏకైక పత్రిక ఈనాడు. ఈనాడు ఒక ప్రభంజనం. అలాగే సినిమా రంగ చరిత్ర చూస్తే ప్రపంచ చరిత్రలోనే అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీని నిర్మాణం చేసిన ఘనత ఆయింది. అలాగే వ్యాపార రంగంలో అయినా మార్గదర్శి చిట్ ఫండ్స్ కానివ్వండి, చివరికి ప్రియా పచ్చళ్ళు కానివ్వండి, కళాంజలి కానివ్వండి, ఏది స్థాపించినా కూడా ఆ రంగంలో ఆయన వెనుతిరిగి చూడలేదు. అద్భుతమైన విజయాలతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్న పరిస్థితి ఉంది. ఈనాడులో ఆంగ్ల పదానికి సమానార్థకమైన తెలుగు పదాలని ఆయన సృష్టింపచేసి వ్యాపింపచేశారు. ఆంగ్ల పదం వాడటం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఉదాహరణ మనం వాల్ పోస్టర్లు రాస్తారు ఎక్కడైనా కూడా, దాని గోడ పత్రిక అని చెప్పి అన్నారు. అలాగే కాంట్రాక్టర్ల గుత్తేదారులని, ఈ రకం కొన్ని పదాలని ఆయన వ్యాపింపచేశారు. అంతేకాకుండా ఆయన ఒక చిరకాల స్వప్నం ఏంటంటే ఒక మహా నిఘంటు నిర్మాణం తెలుగుకి. దానికోసం ఆయన చాలా కృషి చేశారు. దానికి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది మేధావుల్ని సహకారం తీసుకుని ఆ నిర్మాణాన్ని కూడా ఆయన కొనసాగించిన సంగతి మనకు తెలిసిన విషయమే. ఎప్పుడు ఆయన నాతో ఉండేవాళ్ళు, తెలుగు చదువుకున్న వారికే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రకటించే వరకు మనకి సమస్య ఉంటుంది. అంచేత తెలుగు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఆయన చెబుతూ ఉండేవారు. తెలుగు విషయానికి వచ్చేవాడికి ఆయన తెలుగు వెలుగు పేరిట కేవలం తెలుగు భాష పరిరక్షణ కోసం ఒక పత్రికని నిర్వహించారు. అది పెద్ద లాభాలతో కూడుకున్న పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా తెలుగు భాష పరిరక్షణ కోసం ఒక పత్రిక అవసరం అని ఆయన ప్రత్యేకించి తెలుగు వెలుగు పత్రికను కూడా నడిపారు. అలాగే తెలుగుకి ఆయన చేసిన సేవలు అనిర్వచనమైనవి. ఇవాళ తెలుగు భాష పరిరక్షణకి పాటుపడిన మహనీయుల్లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మాత్రం రామోజీరావు గారు అని చెప్పి నా భావన. ఆ తర్వాత ఒక ఈనాడు పత్రిక ద్వారా కేవలం ప్రజల్ని ఏ విధంగా ఆయన ప్రేరేపితులను చేశారు, ప్రజల మనోభావాలను ఏ విధంగా ఆయన మార్పు తెచ్చారు అందరికీ తెలిసిన విషయం. ఎప్పుడు కూడా నియంతృత్వ పోకడలు ఏ ప్రభుత్వం పోయినా కూడా దానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటానికి ఆయన నిరంతరం కూడా తప్పించారు. ఆ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ఉనండి, తెలుగుదేశం ప్రభుత్వం నుండి, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి, లేదా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నుండి, ఏ ప్రభుత్వం అయినా కూడా నియంతృత్వ పోకట్లకి చూపినప్పుడు నిర్భయంగా వాటిని ఎదిరించి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పరితపించిన
గొప్ప వ్యక్తి, అక్షరయోధుడు రామోజీరావు గారు. చేపట్టినా కూడా అది బంగారం అయిందన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అన్నిటికంటే ప్రత్యేకించి తెలుగు భాష పరిరక్షణ కోసం అహర్నిశం తాపత్రయపడిన మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా అయినప్పుడు ఆయన నాకు ఎంతో మార్గదర్శకంగా నిలిచారు, వెన్నంటి ప్రోత్సహించారు. అప్పుడు మేము ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరుగుతుంటే దానికి ఆయన సంపూర్ణమైన అండదండలు అందించారు. అలాగే కృష్ణా జిల్లా రచయిత సంఘం తరపున మేము ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్ని నిర్వహించిన ప్రతిసారి కూడా ఆయన మార్గదర్శకత్వం, ఈనాడు ద్వారా ప్రోత్సాహం లభించింది. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకి వారిని ఆహ్వానించడం, వారు రావటం నిజంగా మాకందరికి కూడా ఆనందదాయకం అనిపించింది. ఆ రోజున తుమ్మలపల్లి కళాక్షేత్రం ముందు తెలుగు తల్లి విగ్రహాన్ని వారు, అలాగే జ్ఞానపీఠ అవార్డు తీసుకుని తెలుగు సాహిత్యానికి ఒక మేరు శిఖరంగా నిలిచిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వీరిరువురు చేతుల మీదుగా ఆవిష్కరించాలని చెప్పి వారిని కోరినప్పుడు వారు దయతో అంగీకరించి ఆ తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే తెలుగు పసిడి అని చెప్పి మహా గ్రంథాన్ని ఆ రోజున ఆయన విడుదల చేయటం జరిగింది. అంటే తెలుగు భాష అంటే ఆయనకున్న మమకారం అంతా ఇంత కాదు. అందరికీ మమకారం ఉండొచ్చు, కానీ తెలుగు భాషని నిలబెట్టాలన్న తాపత్రయం, దానికోసం కృషి చేసిన వ్యక్తి మాత్రం రామోజీరావు గారు అని చెప్పక తప్పదు. ఆయన చాలా బాధపడతా ఉండేవాడు నేను వారిని కలిసినప్పుడల్లా. నా జీవిత కాలంలోనే వాళ్ళ తెలుగుకి ఈ రకమైన సమస్యలు ఎదురవటం, ఇవాళ తెలుగు తరిగిపోవటం సమాజంలో చాలా బాధ అనిపిస్తుంది. కానీ దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, ప్రోత్సహిస్తూ ఉండేవారు. విషయం ప్రత్యేకమైంది. ఎందుకంటే 1977లో దివ్యం ఉప్పెన వచ్చినప్పుడు అప్పుడే ఈనాడు పత్రిక విశాఖపట్నంలో స్థాపింపబడింది. ఇంకా విజయవాడ ఎడిషన్ కూడా రాలా. ఆనాడు దివ్యసీమ ప్రజల యొక్క దీనగాథల్ని ఆయన ప్రత్యేకించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క గాథ ప్రచురించి ఈ దివ్యసీమ యొక్క దీనస్థితిని లోకానికి చాటి చెప్పిన మహనీయుడు రామోజీరావు గారు. అదే సందర్భంలో ఆయన మొట్టమొదటిగా ఈనాడు పత్రిక తరపున సహాయ నిధిని ఏర్పాటు చేసి విరాళాలను సేకరించి ఆ విరాళాలని ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆయన రామకృష్ణ మిషన్కి ఇచ్చి ఇవాళ కోడూరు మండలంలోని పాలకైతప్ప గ్రామాన్ని పునర్నిర్మాణం చేయించింది రామోజీరావు గారు. అక్కడ కొంత డబ్బు మిగిలితే ఆ డబ్బుతో కృష్ణాపురంలోని దళితులకి ఇళ్ల నిర్మాణం చేయించారు. ఆ రకంగా మొట్టమొదటిగా ఈ దివ్యం ఉప్పరిచ్చిన తర్వాత జరిగిన పునర్నిర్మాణ కార్యక్రమాల్లో రామకృష్ణ మిషన్ని ప్రోత్సహించి రామకృష్ణ మిషన్ ద్వారా ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన ఘనత కూడా రామోజీరావు గారికి దక్కిందని చెప్పి మాత్రం చెప్ప తప్పదు. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా ఆ విపత్తుకి అండగా నిలిచిన వ్యక్తి. అలాగే భూకంపం వచ్చినప్పుడు మహారాష్ట్రలో ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. అలాగే ఎక్కడే వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఉప్పెన్లు వచ్చినా ఆ బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవటానికి ఈనాడు పత్రిక ద్వారా వారు చేసిన కృషి కూడా సామాన్యమైనది కాదు. ఆ రకంగా ఒక కరుణార్థ హృదయుడు ఆయన, ఒక దయాశాలి. ఆ రకంగా ఆయన అలాగే కేవలం రాజకీయంగా ప్రజల్ని చైతన్యవంతం చేయటం కాకుండా ఏదైతే సమాజంలో దురాచారాలు ఉన్నాయో ఆ దురాచారాలను రూపుమాపడానికి కూడా ప్రయత్నించిన వ్యక్తి రామోజీరావు గారు. దాన్ని ప్రత్యేకించి సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రోత్సహించింది వారే. సారా నిషేధానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆ రోజున కారకుడు రామోజీరావు గారు, ఈనాడు పత్రిక అనే విషయం కూడా మనం మర్చిపోకూడదు. మరణించినప్పుడు మనం తీరం లోటు అని చెప్పి అంటాం, కానీ అలా రామోజీరావు గారి గురించి అంటాం కాదు. నిజంగా జాతికి అది తీరం లోటు ఆయన లేకపోవటం అనే విషయం మాత్రం మనం చేస్తున్నాం. ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా కూడా చాలా తీరం లోటు. ఎందుకంటే ఎప్పుడు వారిని కలిసిన వారు చక్కటి సలహాలు ఇచ్చి నన్ను నడిపించారు. ప్రత్యేకించి తెలుగు భాష పరిరక్షణకి ఏ ఉద్యమం చేపట్టినా ఆయన వెనుదన్నుగా నిలిచారు, దానికి ప్రచారం కల్పించారు.
ఆ ఉద్యమాన్ని బలవంతం కావటానికి ఆయన ఎప్పుడు కూడా మా వెనక నిలబడ్డారు. అలాంటి మహోన్నత వ్యక్తిని ఇవాళ కోల్పోవటం వ్యక్తిగతంగా కూడా నాకు చాలా తీరం లోటని చెప్పి మాత్రం మనం చేస్తూ, భౌతికంగా ఆయన మన మధ్య లేకపోవచ్చు కానివ్వండి, ఆయన స్మృతి మాత్రం తెలుగు జాతి ఉన్నంతకాలం నిలిచి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటున్నాను.